ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణులు ఏర్పడడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు, తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఈ నెల 19వ తేదీ వరకు తెలంగాణలో వర్షాలు ఎక్కువగా పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ రోజు హన్మకొండ, వరంగల్, మహబూబాద్, కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో మోస్తారు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో భారీ వర్షాలకు రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.